హాయ్ అండి. ఎలా ఉన్నారు? వీడియో తీసి చాలా రోజులయిపోయింది కదా! మళ్ళీ మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే, రోజ్‌మెరీ ఆయిల్‌ని ఎలా తయారు చేయాలో మనం చూద్దామండి. నేను ఒక 100 గ్రామ్స్ ప్యూర్ కొబ్బరి నూనె తీసుకున్నాను. అది కూడా మేము కొబ్బరికాయలు ఎండబెట్టి ఆడించిన ఆయిల్ అనమాట. 100 గ్రాములు కొబ్బరి నూనెకి మనకి 5 మందారాకులు, ఒక మందార పువ్వు, 2 లవంగాలు, చిటికెడు మెంతులు, ఒక బాదం పిక్క, నేను కొంచెం చామంతి పూ రేకులు తీసుకున్నానండి. అదెందుకో తర్వాత మీకు దాని గురించి వివరంగా చెప్తాను. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. కొబ్బరి నూనె ఏంటి ఈ కలర్‌లో ఉందనేసి. మనం కొబ్బరికాయలు ఎండబెట్టి ఆడించినప్పుడు ఈ కలరే వస్తదండి. మొత్తం మడ్డంతా కిందకి దిగిపోయి వైట్ కలర్ అనేది వైట్ అంటే ఈ కలర్‌లోనే వస్తది. ప్యూర్ వైట్ అయితే రాదు. ప్యూర్ వైట్ రావడానికి మనం వేరే ప్రాసెసింగ్ అయితే చేయాలండి. అది కూడా ఎలా చేయాలో మీకు చెప్తాను. కానీ మనకి ఎక్కువ ప్యూర్ వైట్‌గా ఉన్నా గానీ మనకి పోషకాలన్నీ తగ్గుతాయి కదా! అందుకని మనం ఇలా వాడుకోవడమే మంచిదండి. ఎందుకంటే మనకి ఉపయోగపడేలా ఉండాలి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాదండి. మీకు వైట్‌గా కావాలి అంటే మనం దీన్ని ఎలా చేయాలో మీకు తర్వాత చెప్తాను. కొబ్బరి నూనె ప్యూర్ వైట్ రావాలంటే. కానీ మనకి శీతాకాలం కట్టినప్పుడు మళ్ళీ ప్యూర్ వైట్‌గా కనిపిస్తదండి. కానీ ఆడించినప్పుడైతే మాత్రం కలర్ అయితే ఇలానే వస్తది. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దామండి. నేను ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకున్నప్పుడు ఈ నూనె ఇందులో వేసుకోవాలండి. కానీ మంట అయితే మాత్రం చిన్న మంటే పెట్టుకుందాము. ఎందుకంటే మనకి స్లోగానే మరగాలి. లేదంటే అవి మాడిపోయి పోషకాలన్నీ పోతాయండి. మనకి ఆయిల్ వాడిన ప్రయోజనం ఉండదు. కొంచెం సిమ్‌లోనే మనం తయారు చేసుకోవాలి ఎప్పుడు హెయిర్ ఆయిల్ అనేది. ఈ హెయిర్ ఆయిల్ మాత్రం మన హెయిర్ వాష్‌కి వాడే ఆయిల్ అండి ఇది. మన హెయిర్ వాష్ చేసే ముందు మన హెయిర్‌కి పెట్టుకోవచ్చు. తర్వాత హెయిర్ ప్యాక్స్‌లో కూడా మనం కలుపుకోవచ్చు. కానీ రెగ్యులర్‌గా వాడడానికైతే ఈ హెయిర్ ఆయిల్ అయితే కాదు. కానీ ఇది కూడా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తదండి హెయిర్‌కి అయితే. మీకు వీక్లీ ఒకసారి రాసినా గానీ హెయిర్ అనేది చాలా బావుంటది. షైనింగ్‌గా ఉంటది. లెంత్ కూడా పెరుగుద్ది. మీకు చిక్కులు పడడం కూడా తగ్గుద్దనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఇప్పుడు నేను కొంచెం ఇందులో మనం ముందుగా తీసుకున్న మెంతులు, తర్వాత లవంగాలు వేసుకుందాము. గుర్తుంచుకోండి ఆయిల్ అయితే మాత్రం సిమ్‌లోనే పెట్టుకోవాలి. మనం ఒకటి కూడా ఎలా వేస్తాం జాగ్రత్తగా చూడండి. అన్నీ ఒకసారి అయితే వేయొద్దు. ఆయిల్ అనేది పాడైపోద్ది. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం ఏం చేసుకున్నా కూడా మనకది ఉపయోగపడేలా ఉండాలి కదా! నేను కూడా మీకు 100 గ్రామ్స్ ఆయిల్ వరకునే చెప్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కానీ ముందు ఫస్ట్ టైమ్ కదా! మీరు 100 గ్రామ్స్ చేసి మీరు వాడిన తర్వాత మీకు రిజల్ట్ బాగా నచ్చితే మీరప్పుడు ఎక్కువ చేసుకోండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన వీడియోస్ మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే ఇదే ఆయిల్ మీరు ఇప్పుడే తయారు చేసి ఉంచుకోండి. నా వీడియో చూసిన వెంటనే. తర్వాత ఈ ఆయిల్‌తో మనము పౌర్ణమి రోజున ఏం చేయాలో నేను చెప్తాను. అంటే అది కూడా మన హెయిర్‌కి సంబంధించిందేనండి. అందుకని మీరు ఈ ఆయిల్ అయితే మాత్రం రెడీ చేసి ఉంచుకోండి. ఒకవేళ మీ దగ్గర రోజ్‌మెరీ ఇప్పుడు అందుబాటులో లేకపోతే మనం తర్వాత కూడా వేసుకోవచ్చండి. కానీ మీరు ఇప్పుడే రెడీ చేసి ఉంచుకోండి. ఈ పౌర్ణమికి మనం ఏం చేయాలో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇవన్నీ దొరికేవే కదా మనం చెప్పేవన్నీని. అవి కూడా ఎక్కువేమి కాదు. కొంచెమే గనక మీకు దగ్గరలోనే ఉంటాయి గనక మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ బెస్ట్ ఆయిల్ అయితే మాత్రం మీరందరూ వాడాలి. హెయిర్ అనేది ఎంత బావుంటుందో నాకు మాత్రం మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన రెగ్యులర్ ఆయిల్ కోసం చాలామంది కామెంట్స్ పెట్టారండి. నేను ఒక వీడియో పెట్టాను కదా! మేము ఆయిల్ సేల్ చేస్తామనేసి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పెట్టిన వాళ్ళందరికీ నేను రిప్లై కూడా ఇచ్చాను. ఆయిల్ అనేది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో. నేను ఇంకొక కొన్ని రోజుల్లోనే మీ అందరికి ముందుకి నేను మన ఆయిల్ అయితే తీసుకొస్తానండి. ఎందుకంటే ప్రాసెసింగ్ అనేది చాలా పెద్దది కదా! నేను ఇప్పుడే మీకు మాట ఇచ్చేసానంటే నేను అన్నీ రెడీ చేసుకోకుండా మాట ఇవ్వలేను. కానీ ప్రస్తుతానికైతే నా దగ్గర కొంచెం అయితే స్టాక్ ఉందండి. అదైతే నేను అందరికీ సప్లై చేసేస్తాను. తర్వాత ఎక్కువ స్టాక్ రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. మీకు వెంటనే నేను ఆయిల్ ప్యూర్‌గా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మీకు బాటిల్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా వీడియోస్‌లో పెడతానండి. అప్పుడు అందరూ ఆర్డర్ పెట్టుకుందురు గానీ. కానీ నాకు కామెంట్ ఎవరైతే చేశారో మీకైతే రిప్లై ఇచ్చానండి. కామెంట్ చేసిన వాళ్ళందరికిని ఆయిల్ అయితే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒక్కసారి మీరు రిప్లై చూసుకొని ఆ నెంబర్‌కైతే వాట్సాప్ చేసి మీ అడ్రెస్ అది నాకు క్లియర్ కట్‌గా పెట్టారంటే నేను ఎంత అవుద్దో మీకు చెప్పి వాట్సాప్ చేస్తాను. మీకు కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. బెస్ట్ రిజల్ట్ ఇస్తదండి ఆయిల్ అయితేని. అంటే అది రెగ్యులర్ రాసే ఆయిల్. ఇదైతే మనము హెయిర్ వాష్‌కి వాడే ఆయిల్ అనమాట. అంటే ఇన్ని వాడాలని అనకండి. ఎందుకంటే హెయిర్ అనేది ఊడిపోవడానికి 100 కారణాలు ఉంటాయండి. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికైతే 1000 కారణాలు ఎతుక్కోవాలి మనం. ఆ 1000 కారణాలు మన ఆయిల్‌లోనే ఉంటాయి. కానీ పొల్యూషన్ బట్టి మనం చేసే ప్రయత్నాలు కూడా మనం చేయాలి కదండీ! అలా అయితేనే హెయిర్ అనేది బ్లాక్‌గా ఉంటుంది.
అంటే వైట్ హెయిర్ అనేది పెద్ద ప్రాబ్లం కదా మెయిన్ అందరికీ. దాని గురించి అనేసి మనం ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు చాలామంది మా పిల్లల హెయిర్ గురించి అడుగుతున్నారండి. తప్పకుండా తీస్తాను. కానీ టైం అసలు సరిపోవట్లేదని చెప్తున్నాను కదా! పెద్దమ్మ హెయిర్ కూడా చాలా బావుంటది. మీకు లాస్ట్ వీడియోలో చూపించిందయితే చిన్నమ్మాయి హెయిర్. పెద్దమ్మాయి హెయిర్ అయితే ఇంకా లాంగ్‌గా ఉంటది. లెంత్ కూడా కొంచెం పెద్దదే ఉంటదండి. తప్పకుండా పిల్లల వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. నా హెయిర్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఇంకా మంచి మంచి విషయాలు చెప్తానండి. హెయిర్ గురించే కాదండి, ఇంకా చాలా చాలా మంచి విషయాలైతే చెప్పుకుందామండి ఫ్యూచర్‌లో రాబోయే వీడియోల్లో అయితేని. ఆయిల్ అయితే చూడండి రెడీ అయిపోతుంది. నేను సిమ్‌లోనే తయారు చేస్తున్నానండి ఇదైతేనే. హైలో అస్సలు పెట్టలేదు. అందుకే ఇంత టైం పట్టింది. చూసారు కదా! వన్ బై వన్ ఎలా వేసానో అయిపోయిందండి. ఇంకా లాస్ట్‌లో చామంతి పూలు రేకులైతే వేసుకుందాము. ఇది వేసుకుని వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలండి. పెద్ద ఏమీ వేగక్కర్లొద్దు. అవి చామంతి పూల రేకులు ఎందుకంటే తలలో చాలా మందికి ఇచ్చింగ్ వస్తదనమాట. మెయిన్ మనకి చుండ్రు పట్టినప్పుడు చాలా దురదగా అది వస్తది కదండీ! దాన్ని ఈ చామంతి పువ్వు రేకులు మనం ఇలా వాడినట్లయితే ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చనమాట. చామంతి పువ్వు రేకుల్లో కూడా చాలా ఔషధ గుణాలుంటాయండి. చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మనకి హెయిర్‌కి కూడా హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట హెయిర్‌కి. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటాను కొంచెం చల్లారిన తర్వాత. కానీ ఫిల్టర్ చేసే ముందు ఏం చేయాలో ఒకసారి చూద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే మాత్రం దీన్ని ఒక 2 అవర్స్ అయినా సరే మనం ఎండలో పెట్టాలండి. ఎందుకనంటే సూర్యకిరణాల వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుద్ది గనక. సూర్యకిరణాలు పడడం వల్ల కూడా ఈ ఆయిల్ వాడడం వల్ల మనం హెయిర్ వైట్‌గా అవ్వడం అనేది తగ్గుద్దనమాట. చూడండి సన్ అయితే చాలా తక్కువగా ఉన్నాడు. అయినా పర్వాలేదు. మనకి ఒక 2 అవర్స్ అయితే మనం ఎండలో పెట్టినట్లయితే మనకు సరిపోతుంది. మనకు కావాల్సిన గుణాలన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట ఈ ఆయిల్‌లోకి. ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఒక 2 అవర్స్ అయితే మాత్రం మర్చిపోకుండా ఎండలో పెట్టండి. నేను ఎండలో పెట్టేసిన 2 అవర్స్ తర్వాత ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ వాడడం వల్ల కూడా మనకి చాలా మంచి రిజల్ట్ వస్తదండి. మీకు నమ్మకం వస్తదనమాట. చూడండి నేను రోజ్‌మెరీ తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాననమాట. 100 గ్రామ్స్‌కి హాఫ్ స్పూన్ గుర్తుంచుకోండి. నేను చేతిలో వేసి ఒక క్షణం అలా నలిపి అప్పుడు గ్లాస్‌లో వేసేసుకుంటానండి. అలా నలపడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది బయటకొస్తదనమాట. ఆయిల్ అప్పుడు బాగా పడుతుంది. మనం డైరెక్ట్ వేసిన దానికన్నా ఇలా చేస్తే చాలా బావుంటుంది. రోజ్‌మెరీ ఆయిల్ అయితే తయారు చేసే విధానం అయితే ఇదండి. నా ప్రాసెస్ అయితే. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియోతో అస్సలు స్కిప్ చేయకండి. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా ఎండలో పెట్టుకున్న ఆయిల్ అయితే మనం ఫిల్టర్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆ గ్లాస్‌ని అలాగే ఉంచేయండి. వేరే డబ్బాలో కూడా వేసేసుకోవచ్చు మీరు. కానీ రోజ్‌మెరీ అనేది అలా నానాలనమాట. రోజ్‌మెరీని మీరేం ఫిల్టర్ చేయక్కర్లొద్దు. దాంట్లో అలా ఉంచేయండి. మీరు రాసుకునేటప్పుడైతే అప్పుడు మీరు కొంచెం కొంచెం మీరు ఎంత ఆయిల్ అయితే తీసుకుంటారో అంత ఆయిల్ తీసుకుని అంతే. అప్పుడు ఫిల్టర్ చేసుకొని రాసుకోండి. ఈ ఆయిల్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీకు హెయిర్ వాష్ ఆయిల్. మీకు హెయిర్ అయితే చాలా బావుంటుంది. మీకు 1 మంత్‌లోనే రిజల్ట్ అనేది క్లియర్ కట్‌గా తెలుస్తుందనమాట. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే 1 మంత్ అంటే 4 వీక్స్. మీరు కనీసం నెలలో 4 సార్లు ఈ ఆయిల్ యూజ్ చేసినా గానీ హెయిర్ అనేది చాలా బావుంటుందనమాట. ఇది నిజమండి. నన్ను నమ్మి మీరు చెయ్యండి. పక్కా మంచి రిజల్ట్ అయితే మీ సొంతమవుతుంది. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. ఇది మీరు ఇంకొకసారి గుర్తుంచుకోండి. వేరే బాటిల్‌లో వేసుకున్నప్పుడు రోజ్‌మెరీ అనేది అలాగే ఉండాలి. ఈ ఆయిల్ అంతా అయిపోయేదాకా కూడా రోజ్‌మెరీ అనేది అందులోనే ఉండాలి. మీరు వాడేటప్పుడు మాత్రం ఏ స్పూన్‌తోనో పక్కకు తీసేసుకొని ఆయిల్ అయితే వాడుకోండి. తప్పకుండా రిజల్ట్ అయితే మాత్రం మీకు సొంతం. ఇది ఈ పూటకి ఇదే వీడియో అండి. నచ్చితే మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్. నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీ ముందుకు తెచ్చినందుకు.